భవిష్యత్తులో అందరూ శ్రద్ధగా వినండి బాబు. ఖచ్చితంగా మనకి ఉత్తరాంధ్ర సృజన శ్రవంతి పథకం రావడం ఖాయం. పెదపూడి అదేవిధంగా తోటకూరపాలెం ప్రాంతంలో పంగిడి అన్ని మొత్తం సుమారు 2,500 ఎకరంలో పెద్ద రిజర్వేర్ వస్తుంది. ఆ రిజర్వేర్ తాలూకా కాలువలో నీళ్లు మీ సీతాపేటకు కానీ, చిత్తపాకు కానీ, తొరకలపూడికి కానీ, అదేవిధంగా మన ప్రాంతంలో అటుపక్క తట్టబందకు కానీ అన్నిటికీ అన్ని పొలాలకి కాలువ తవ్వుతారు, నీళ్ళు వస్తాయి. మరి ఎందుకండి ఎమ్మెల్యే గారు మీరంత ఇదిగా చెప్తున్నారంటే, అమ్మ ఒక్క నిమిషం తల్లి, అమ్మ మీరు ఎందుకండి మాకు ఇక్కడ మీటింగ్లో ఉత్తరాంధ్ర సూర్య శ్రవంతి గురించి చెప్తున్నారని అంటే నా మనసులో ఉన్న కోరుకోటే. కొంతమంది మా స్నేహితులు, కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, ఏమంటే మీకు ఉత్తరాంధ్ర సూర్య శ్రవంతి చెప్తున్నారు కదా, ఆ ప్రాజెక్ట్ దగ్గర ఏమైనా ఇప్పుడైతే చవకొట్ట భూములు ఏమైనా మాకు భూములు కానీ అమ్ముతారేమో చూడండి అని అంటారు. దయచేసి రైతులు ఎవరు భూములు అమ్మకండి తల్లి. ఇవాళ రూపాయి, రేపు రిజర్వేర్ వస్తే 4 రూపాయలు అవుతుంది. మీరు కానీ మనకు తెలియక ఈ విషయం తెలుసున్న వ్యక్తిగా నేను అందరికీ చెప్పాల్సిన బాధ్యత మీ ఎమ్మెల్యేగా నాకు ఉంది. రేపు అక్కడ రిజర్వేర్ వస్తే భూముల రేట్లు అమాంతంగా పెరుగుతాయి. అదేవిధంగా రైతులకు కూడా నేను కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు రైతుకి కౌలు ఎంత ఇస్తారండి? 5,000, 10,000, 15,000. అది కూడా 5 ఏళ్ళ కోసం సరుకు తోటలు వేసినా కూడా రావట్లేదు. అదే రేపు పొద్దున్న నేను కళ్ళగంటది ఏంటంటే, సూర్య శ్రవంతి వచ్చి మన సాయిల్ కానీ పనికొస్తే ఏ చేపల చెరువులు, రొయ్యల చెరువులకు కానీ ఉపయోగపడితే, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో ఎలాగైతే ఎకరాకి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు కౌలు ఇస్తున్నారో అటువంటి రోజు మన ప్రాంతానికి రావాలని నేను కోరుకుంటున్నాను. కారణం ఏంటంటే, రైతులకు ఎంత భూమి ఉన్నా కూడా దాని మీద సరైన ఆదాయం లేక, మరి సరైన పంటలు పండించుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. భూమికి కావాల్సింది నీరు, ఆ నీరు వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ కూడా కారులో ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడితే ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనైనా రేపు మార్చి నాటికి విశాఖపట్నానికి మన పోలవరం ద్వారా నీరు తీసుకొస్తామని చెప్పి దాని ద్వారా ఉండే ఈ ఉత్తరాంధ్ర సూర్య శ్రవంతి పథకం కూడా ఇంకొక ఏడాదిన్నరలో మన ఇక్కడ